మంగళవారం నాడు హనుమ జయంతి అనేటటువంటిది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మనకు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది. అది విశేషమైనటువంటిది. ప్రతినిత్యం ఇక్కడ మనకుండేటటువంటి ప్రదేశంలో మన గ్రామంలో చక్కగా అంతకుముందు ఏదో పేడ దెబ్బలు గందరగోళం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య అంత ఆలయాన్ని మనం నిర్మించుకోగలిగాం. చక్కటి ఆలయం ఇది. అట్లాగే దాంతోపాటుగా వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ త్రిమూర్తి క్షేత్రంగా మనకు వాసలుతూ ఉంది. అయితే ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తే అక్కడ దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు అని ఎక్కడెక్కడికో పరిగిస్తుంది. ఈరోజు కూడా చాలామంది ప్రభగిరి పట్టణం పరిగెత్తారు. దేవుడి కోసం అయితే కదా అక్కడ జరిగే ప్రోగ్రాం కోసం పరిగెత్తారు. కానీ శాస్త్రం ఒక మాట చెప్పింది ఏంటంటే, మన ఊర్లో ఉండేటటువంటి మన గ్రామంలో ఉండేటువంటి దేవతల్ని దేవుళ్ళని గుళ్ళని వదిలిపెట్టి మరొక గ్రామానికి కనుక వెళితే అక్కడ మనకి శాపాలు తగులుతాయి అని శాస్త్రం. మీకు కాబట్టి నేను ఉదాహరణ శాస్త్రం కూడా ఇస్తాను నేను. కాబట్టి నిన్న ఒక టీవీ డిబేట్లో జరిగేటప్పుడు కూడా ఇదే మాట మాట్లాడినప్పుడు నేను ఒక మహాపండితుడు కూడా ఈ మాట అన్నాడు. నిజమండి మీరు చెప్పింది. ఎందుకని మనం ఒక వివాహం చేసుకుంటే మనం ఉండేటువంటి గుళ్ళు మనం అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని పోతాం. ప్రతినిత్యం మీరు ఇస్తున్నారో నేను తీసుకుంటున్నానో లేదో లేకపోతే మీరు ఏదైనా కావచ్చు, సరైనటువంటి వసతులు లేనటువంటి గ్రామాల్లో పురోహితులు నిలబడినటువంటి ఈ రోజుల్లో మనకంతా ఎంతో పురోహితులు మీరు నిలుపుకున్నారు నన్ను. మీ అందరి తరఫున ప్రతిరోజు మనకి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఎవ్వరూ ధనం ఇచ్చినా కొబ్బరికాయ ఇచ్చినా మొట్టమొదటి జరిగే సంకల్పం ఏంటంటే కందమూరు గ్రామ కళ్యాణి కాంక్షార్థం అని చెప్తాను నేను. ఇప్పుడు కూడా అదేం చెప్పాను నేను. ఎందుకని కందమూరులో ఎవరెవరైతే నివసిస్తున్నారో వాళ్ళ అందరూ కూడా వ్యక్తిగతంగా నాకు మిత్రులు ఉన్నట్టు శత్రువులు ఉండొచ్చు, అది వేరే విషయం. ఇక్కడికి వస్తే అందరూ నాకు సమానమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఊర్లో అందరూ కూడా క్షేమంగా ఉండాలి, అట్లా నువ్వు అనుగ్రహించు తండ్రి అని మనం భగవంతుడికి పొద్దున్నే మీ అందరి తరఫున నేను ప్రతినిధిగా పూజ చేసి తర్వాత నైవేద్యం పెట్టి నేను జీవనాన్ని సాగిస్తున్నాను. కాబట్టి అందుకని మన ఊళ్ళో ఉండేటువంటి గ్రామంలో వాళ్ళు ఏ పర్వదినమైనా లేదా ఏ శుభకార్యమైనా ఏ విషయమైనా అది మన ఊళ్ళో మనకి చేసుకుంటే బాగుంటుంది. కానీ మన ఊళ్ళో చేయనప్పుడు ఏమి నిరామయంగా ఉండేటప్పుడు పక్క గ్రామాలకు వెళ్ళి చేసుకోవటం అనేటువంటి తప్పు లేదు. కానీ మన ఊళ్ళో అంతో ఇంతో మనశక్తి గారు చేసుకునేటప్పుడు ఇక్కడ సహకరించి తద్వారా మనం ఇక్కడ పాల్గొనటం అనేటువంటిది విశేషం. అలా గనక దీన్ని వెటకారించి కనుక పోతే తల్లిదండ్రుల మీద గుండెలతో కొట్టి దేవుడికి 100 టెంకాయలు పెట్టినప్పటికీ కూడా ఏ విధంగా అయితే మనకి శుభాలను ఇవ్వదో అట్లాగా